శ్రీకాకుళంలో మాజీ మంత్రి అప్పలరాజు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎస్టిమేట్స్ పెరిగిపోయినాయి. దేశంలో ఎక్కడైనా అలాంటి ప్రాజెక్ట్ ఉన్నదా? 5 ఏళ్లలో 75% ఎస్టిమేట్స్ పెరిగిపోయినటువంటి ప్రాజెక్ట్ దేశంలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఎక్కడైనా ఉన్నదా? ఏంటి అన్యాయం ఇది? ముందస్తుగా చంద్రబాబు నాయుడు గారు ఒకటి చేశారు, జ్యుడిషియల్ ప్రివ్యూ రిమూవ్ చేశారు, రివర్స్ టెండరింగ్ని తీసేశారు, పాత టెండర్లన్నింటినీ క్లోజ్ చేసుకున్నారు. కొత్తగా తన మనుషులకి తనకు కావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా ఎస్టిమేట్స్ పెంచేసి 77,000 కోట్లకేమో ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారట. దీన్ని దోపిడీ అనమా మనం? ఇది మామూలు దోపిడీ కాదండి, చాలా బీభత్సమైన దోపిడీ, చాలా భయంకరమైనటువంటి దోపిడీ. ఓ పక్క నుంచేమో బేదర్పులు అరుస్తారు. ఎంత బేదర్పులు అరుస్తారంటే సూపర్ 6 అమలు చేయండి అనుకొని మొన్న ఎవరో మీటింగ్లు అడిగారు. చాలా వేలాకూలంగా సూపర్ 6 అమలు చేయాలని ఉంది, కానీ గల్లా పెట్టి ఖాళీ. డబ్బులు వచ్చే మార్గం ఉంటే చెప్పండి అని అడుగుతాడు. ఇది వేలాకూలం కాదా? మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని అడిగితే వేలాకూలం చేస్తారా? మీరు చెప్పినటువంటి మాటల్ని ప్రజలు మిమ్మల్ని నిలదీస్తూ ఉంటే తిరిగి మీరు ఎదురుదాడి చేస్తారా? డబ్బులు వచ్చే మార్గం ఉంటే చెప్పని తిరిగి మీరు అడుగుతున్నారు. ఏంటిది? నాకు అర్థం కాదు. ఇంత బీదర్పులు అరుస్తుంటారు పక్క నుంచి, గల్లా పెట్టి ఖాళీ. అందుకని నేను సూపర్ 6 అమలు చేయలేను. సంపద సృష్టిస్తాను, ఎప్పుడో 2047 సృష్టిస్తాడట ఈయన. అప్పటి వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలంట. ఇంకో పక్క నుంచేమో డబ్బులు లేవంటూ ఉంటారు ఆయన. మెడికల్ కాలేజీలు అమ్మేస్తారు. కేవలం నిజంగా ఎంత అన్యాయం అండి! ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా నోరు మెదపకపోవడం, నోరు మెదిపితేనేమో కేసులు పెట్టేస్తున్నారు, ఎవరైనా అడిగితేనేమో జైల్లో పెట్టేస్తున్నారు. ఏంటిది? ఇంత అప్రజాస్వామికమా? ఇంత రాజ్యాంగ విరుద్ధమా? 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి 8,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అంచనాలు వేసి ఒక 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి